Now, preparation of boron. Preparation of boron or isolation of boron. Preparation of boron or isolation of boron. అంటే బోరాన్ అనేది మనకి ఎలా ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ వన్ పైరాక్సిస్ ఆఫ్ బోరాన్ ట్రైఅయోడైడ్ తీసుకుందాం. పైరాక్సిస్ ఆఫ్ బోరాన్ ట్రైఅయోడైడ్. ఓకేనమ్మా, పైరాక్సిస్ ఆఫ్ బోరాన్ ట్రైఅయోడైడ్. ఈ బోరాన్ ట్రైఅయోడైడ్ తీసుకొని పైరాక్సిస్ చేస్తే ద ప్రెసెన్స్ ఆఫ్ ఫిలమెంట్ తీసుకున్నప్పుడు 2 moles ఆఫ్ Bi3 తీసుకొని దీన్ని హీట్ చేసినప్పుడు మనకి 2B ప్లస్ అంటే ప్యూర్ బోరాన్ ప్లస్ 3I2 అయోడిన్ అనేది ఫామ్ అవుతుంది. 3 moles ఆఫ్ అయోడిన్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ బోరాన్ అనేది ఎలా ఫామ్ చేసామా, ఫస్ట్ వన్ వచ్చేసి పైరాక్సిస్ ఆఫ్ బోరాన్ ట్రైఅయోడైడ్ తీసుకున్నాం. ఓకేనా, దీనిలోకి వచ్చేటప్పటికి ఈ బోరాన్ ట్రైఅయోడైడ్ అనే దాన్ని పైరాక్సిస్ చేస్తే అంటే హీట్ చేసాం, ఫిలమెంట్ అనే దాన్ని యూజ్ చేసినప్పుడు మనకి ప్యూర్ బోరాన్ ఫామ్ అయింది, యాజ్ వెల్ యాజ్ మనకి అయోడిన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బోరేన్స్. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. బోరేన్స్ అనేవి ఏం ఫామ్ చేస్తాయమ్మా, బోరాన్స్ ఫామ్ చేస్తాయి. అవునా, బోరేన్స్ అంటే ఎగ్జాంపుల్ B2H6 కానీ B4H10 కానీ ఇంకేమైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏంటిది థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బోరేన్స్. థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బోరేన్స్ తీసుకుందాం. బోరేన్స్ అంటే మనం డైబోరేన్ తీసుకుందాం. ఓకేనా, డైబోరేన్ తీసుకుందాం. డైబోరేన్ తీసుకున్నప్పుడు మనకి దీని నుండి ఎలా వస్తుందమ్మా, మనకి థర్మల్ డీకంపోజిషన్ చేయాలి అంటే హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, 2B ప్యూర్ బోరాన్ ఫామ్ అయింది. అవునా, 2B ప్లస్ 3H2 అంటే 3 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బోరేన్స్ తీసుకుంటే అంటే ఈ బోరేన్ డైబోరేన్ తీసుకొని దాన్ని థర్మల్ డీకంపోజిషన్ చేసినప్పుడు మనకి ప్యూర్ బోరాన్ అనేది ఫామ్ అయింది. దాంతోపాటు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది కూడా లిబరేట్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం తీసుకోవచ్చు, క్రిస్టలైన్ బోరాన్ ఆల్సో అప్టైన్డ్ బై. మనం క్రిస్టలైన్ బోరాన్ అనేది ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఎలా పొందొచ్చు, ఎలా అప్టైన్ చేయొచ్చు. మనం క్రిస్టలైన్ బోరాన్ అనేది ఎలా అప్టైన్ చేయొచ్చమ్మా, బై ది రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్స్. హాలోజన్స్ అంటే హాలైడ్స్ అంటే X అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తెలుసు కదా మనకి. అంటే రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్ ఆర్ లేకపోతే బోరిక్ ఆక్సైడ్ అంటే B2O3 తీసుకుంటాం. బోరిక్ ఆక్సైడ్ని తీసుకుందాం అంటే ద రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్ ఆర్ బోరిక్ ఆక్సైడ్ ద ఎక్సెస్ ఆఫ్ అల్యూమినియంతో మనము ఏం చేస్తున్నామమ్మా, రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్ ఆర్ బోరిక్ ఆక్సైడ్ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ అల్యూమినియంతో తీసుకున్నప్పుడు మనకేం ఫామ్ అవుతుంది, క్రిస్టలైన్ బోరాన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు బోరాన్ ట్రైహాలైడ్ కానీ B2O3 కానీ తీసుకోవాలి. సో బోరిక్ ఆక్సైడ్ తీసుకున్నాం అమ్మ. ఇక్కడ ఏం తీసుకున్నాం, బోరిక్ ఆక్సైడ్ తీసుకొని దాన్ని ఏం చేసాం మనం, అల్యూమినియంతో రియాక్ట్ చేద్దాం. బోరిక్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం టు గివ్ ది Al2O3. ఓకేనా, Al2O3 ప్లస్ 2B క్రిస్టలైన్ బోరాన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ బోరాన్ ఆర్ ఐసోలేషన్ ఆఫ్ బోరాన్ అనేవి 3 మెథడ్స్ చూసుకుందాం. పైరాక్సిస్ ఆఫ్ బోరాన్ ట్రైఅయోడైడ్ ఆర్ థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ బోరేన్స్ తీసుకున్నాం. అలాగే మనకి రిడక్షన్ ఆఫ్ బోరాన్ ట్రైహాలైడ్స్ అనేవి లేకపోతే బోరిక్ ఆక్సైడ్ అనేది ఎక్సెస్ ఆఫ్ అల్యూమినియం తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ బోరాన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ప్రిపరేషన్ ఆఫ్ బోరాన్ అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్. నెక్స్ట్ ఏంటిదమ్మా, ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి
ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్, బోరాన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. బోరాన్ అనేది రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఓకేనా, బోరాన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం అనమాట. సో బోరాన్ ప్లస్ ఆక్సిజన్, 3 moles ఆఫ్ ఆక్సిజన్ తీసుకుందాం. ఎట్ 700 degrees Celsius దగ్గర తీసుకోవాలి. బోరాన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బోరిక్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుందమ్మా. బోరిక్ ఆక్సైడ్ అంటే B2O3 2B2O3. ఓకేనా, ఇక్కడికి వచ్చేటప్పటికి బోరాన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎట్ 700 degrees Celsius దగ్గర చేసినప్పుడు మనకి బోరిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ చేస్తుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ విత్ నైట్రోజన్. బోరాన్ అనేది నైట్రోజన్తో కనుక రియాక్ట్ అయితే మనకి నైట్రైడ్స్ ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ కెమికల్ ప్రాపర్టీస్లో చూసాం మనం, అవునా. బోరాన్ అనేది నైట్రోజన్తో రియాక్ట్ అయిపోయి మనకి బోరాన్ నైట్రైడ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఇవి రెండు కూడా ఎయిర్సే కదమ్మా, రియాక్ట్ విత్ ఎయిర్గా తీసుకోవచ్చు. ఎయిర్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ నైట్రోజన్ 2 ఎయిర్సే కదా. అందుకని అప్పుడు 4 బోరాన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు 700 degrees Celsius దగ్గర రియాక్ట్ అయితే మనకి బోరిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అలాగే బోరాన్ అనేది రియాక్ట్ విత్ నైట్రోజన్ టు గివ్ ది బోరాన్ నైట్రైడ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ విత్ నాన్ మెటల్స్. బోరాన్ అనేది నాన్ మెటల్స్తో కనుక రియాక్ట్ అయితే మనకి బైనరీ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి. బోరాన్ రియాక్ట్ విత్ నాన్ మెటల్స్ ఫార్మ్స్ ది బైనరీ కాంపౌండ్స్. ఓకేనా, గుర్తుంచుకోండమ్మా, బోరాన్ రియాక్ట్ విత్ నాన్ మెటల్స్ టు ఫార్మ్ ది బైనరీ కాంపౌండ్స్. ఓకేనా, ఇప్పుడు బైనరీ నాన్ మెటల్స్ అంటే ఆక్సిజన్ తీసుకోవచ్చు కదా, ఆక్సిజన్ కూడా నాన్ మెటలే కదా. సో అందుకని ఫస్ట్ దీంట్లోకి వచ్చే నాన్ మెటల్స్లో నేను ఆక్సిజన్తో రియాక్షన్ తీసుకుంటున్నా. ఓకేనా, 4B ప్లస్ 3O2 ఎట్ 700 degrees Celsius దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? బోరిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఆల్సో నాన్ మెటల్. సో నేను ఈ ఈక్వేషన్ తీసుకున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి దీంట్లోనే నాన్ మెటల్ సల్ఫర్ తీసుకోవచ్చు కదా, అవునా. 2 boraన్స్ ప్లస్ 3 సల్ఫర్స్ తీసుకున్నా. 2 boraన్స్ ప్లస్ 3 సల్ఫర్స్ తీసుకున్నా. 3 సల్ఫర్స్ తీసుకొని అప్పుడు ఏం ఫామ్ అవుతుందమ్మా మనకి? B2S3. ఇది బోరిక్ ఆక్సైడ్. ఏంటమ్మా? బోరిక్ ఆక్సైడ్. ఇది బోరిక్ సల్ఫైడ్. ఓకేనా, బోరిక్ ఆక్సైడ్, ఇదేమో బోరిక్ సల్ఫైడ్ తీసుకుందాం. ఇంకా థర్డ్ వన్ ఇంకొకటి తీసుకుందాం, అవునా. ఆక్సిజన్ తీసుకున్నాం, సల్ఫర్ తీసుకున్నాం, కార్బన్ తీసుకున్నాం. ఓకేనా, కార్బన్. థర్డ్ వన్ వచ్చేసి కార్బన్. బోరాన్ 4 బోరాన్స్ తీసుకున్నాను, 1 moles ఆఫ్ కార్బన్ తీసుకున్నా. 1 mole కార్బన్ తీసుకున్నప్పుడు మనకి బోరాన్ కార్బైడ్స్ ఫామ్ అవుతుందమ్మా, B4C. ఓకేనా, B4C బోరాన్ కార్బైడ్ అంటాం. దీన్ని ఏంటమ్మా అనేది మనం? బోరాన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది బోరాన్ కార్బైడ్. ఒకటి రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. బోరాన్ కార్బైడ్ ఉంది కదా, B4C. బోరాన్ కార్బైడ్ ఈజ్ ది హార్డెస్ట్ కాంపౌండ్ ఆఫ్ బోరాన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, బోరాన్ కార్బైడ్ అనేది హార్డెస్ట్ కాంపౌండ్ అనమాట. దేనికమ్మా? బోరాన్ అనేది హార్డెస్ట్ కాంపౌండ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి బోరాన్ అనేది రియాక్ట్ విత్ యాసిడ్స్. ఇప్పుడు చూడమ్మా, బోరాన్ అనేది రియాక్ట్ విత్ యాసిడ్స్. బోరాన్ యాసిడ్స్తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతాయి? ఓకేనా, బోరాన్ అనేది వాటర్ ఆర్ స్టీమ్. బోరాన్ అనేది వాటర్ ఆర్ స్టీమ్తో కనుక రియాక్ట్ అయితే మనకు అక్కడ రియాక్షన్ ఏముండదు. డస్ నాట్ గివ్ ఎనీ రియాక్షన్. ఓకేనా,
వాటర్తో కానీ స్టీమ్తో కానీ రియాక్ట్ అయినప్పుడు ఒకవేళ ఇవి రెండు కలిసినప్పుడు మనకి ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు. ఓకేనా. అలాగే సిమిలర్లీ బోరాన్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా. బోరాన్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దిస్ ఆల్సో నో రియాక్షన్. బోరాన్ కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం, అవునా. యాసిడ్స్తో రియాక్షన్ విత్ యాసిడ్స్తో కెమికల్ ప్రాపర్టీస్లో చెప్పుకున్నప్పుడు మనం బోరాన్ అనేది HClతో కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం, అవునా. ఒకవేళ ఇప్పుడు బోరాన్ అనేది మరి ఏ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది? బోరాన్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అమ్మా. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? బోరాన్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ టు గివ్ ది బోరిక్ యాసిడ్ అంటే He3BO3 ఫామ్ అవుతుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ దీంతో పాటు మనకి ఏం ప్రిపేర్ అవుతుందమ్మా చూద్దాం. 3NO2 అంతేనా? చూద్దాం, చూడండి బ్యాలెన్స్ అయిందో లేదు ఈక్వేషన్ చూద్దామా. 3 moles ఆఫ్ హైడ్రోజన్, 3 హైడ్రోజన్, 3 నైట్రోజన్స్, 3 నైట్రోజన్స్, 9 ఆక్సిజన్స్, 3 2 6 9 ఆక్సిజన్స్, బోరాన్ 1 బోరాన్ 1. ఓకేనా. అంటే మనకి బోరాన్ అనేది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తుందమ్మా? బోరిక్ యాసిడ్. ఏంటమ్మా ఇది? బోరిక్ యాసిడ్. అలాగే మనకి ఏం ఫామ్ చేసింది? 3 moles ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆడు ఎలా అడుగుతాడమ్మా బిట్లో మనకి? బోరాన్ అనేది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయినప్పుడు బోరిక్ యాసిడ్ దాంతోపాటు నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. అయితే ఇలాగా ఏం ఫామ్ అవుతుందని అడగొచ్చు. మెయిన్గా ఇక్కడ ఫామ్ అయిన నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది? ఇన్ విచ్ కలర్? నైట్రోజన్ డయాక్సైడ్ ఇన్ విచ్ కలర్ అని అడుగుతాడు. అప్పుడు మనకి ఏం కలర్ అమ్మా ఇది? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. NO2 అనేది ఇక్కడ ఏ కలర్లో ఫామ్ అవుతుందమ్మా? రెడ్డిష్ బ్రౌన్ కలర్. మెయిన్గా మనకి ఈ కలర్ ఏంటనేది నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఇక్కడ ఫామ్ అయిన నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఇస్ ఇన్ విచ్ కలర్ అని అడుగుతాడు. అప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్. రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఓకేనా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా. ఓకేనా. నెక్స్ట్కి వచ్చేసేటప్పటికి నైట్రిక్ యాసిడ్తో తీసుకున్నాం. ఇంకోటి బోరాన్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో తీసుకుంటే H2SO4తో కనుక మనం తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనకి బోరిక్ యాసిడే ఫామ్ అవుతుంది. He3BO3 ఫామ్ అవుతుంది. ఓకేనా. He3BO3 ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? SO2 సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో 2 3 సరిపోయిందా? బ్యాలెన్స్ అయ్యి చూడండి. ఇప్పుడు 2 బోరాన్స్ వచ్చేసి 6 హైడ్రోజన్స్, 2 3 6 హైడ్రోజన్స్, 3 సల్ఫర్స్, ఆక్సిజన్స్ 12, 3 2 6 6 12 ఆక్సిజన్స్. ఓకేనా. అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఫస్ట్ బోరాన్ అనేది యాసిడ్స్తో రియాక్ట్ అనేటప్పుడు మనకి H2O స్టీమ్ అనే దాంతో రియాక్ట్ అయితే మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బోరాన్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి అసలు దాంతో ఎలాంటి రియాక్షన్ అనేది డస్ నాట్ షో ది ఎనీ రియాక్షన్. ఓకేనా. బోరాన్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో రియాక్షన్ అయినప్పుడు మనకి బోరిక్ యాసిడ్, దిస్ గివ్స్ ది ఫార్మ్స్ ది బోరిక్ యాసిడ్ as well as the nitrogen dioxide, forms the nitrogen dioxide. Nitrogen dioxide is in which color? Reddish brown color. That is the most important. What is the color? Reddish brown color. Next, boron react with concentrated sulfuric acid. Concentrated sulfuric acid తీసుకుంటే దాని నుండి మనకి బోరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, as well as సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బోరాన్ రియాక్ట్ విత్ బేస్. ఆల్రెడీ మనం కెమికల్ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. ఇక్కడ కూడా బోరాన్ యొక్క ప్రాపర్టీస్ చూడాలి కాబట్టి చూద్దాం. ఓకేనా. బోరాన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం కాబట్టి చూద్దాం. ఓకేనా. బోరాన్ అనేది రియాక్ట్ విత్ బేస్. రియాక్షన్ విత్ బేస్ అమ్మా. రియాక్షన్ విత్ బేస్. బేస్ అంటే తెలుసు కదా మీకు. బేస్ని ఆల్కలీ అనొచ్చు. ఇక్కడ బేస్కి వచ్చేటప్పటికి మనం ఏం తీసుకున్నాం? సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఓకేనా.
సోడియం హైడ్రాక్సైడ్. దీని బేస్ అనొచ్చు, ఆల్కలీ అనొచ్చు, దీని మామూలుగా జనరల్ నేమ్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్. బోరాన్ అనేది రియాక్ట్ విత్ బేస్ ఆర్ ఆల్కలీ ఆర్ sodium hydroxide to give the borates, to form the borates. 2 moles of borates అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? రిమైనింగ్ మనకి మిగిలింది ఏంటమ్మా, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి అప్వర్డ్ యారో చూపించాలి. ఓకేనా? వి విల్ షో ది అప్వర్డ్ యారో ఫర్ గ్యాస్. ఓకేనా? అక్కడ అప్వర్డ్ యారో దేనికి ఇండికేట్ చేస్తుందమ్మా, గ్యాస్ అనే దానికి అప్వర్డ్ యారో ఇండికేట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, బోరాన్ అనేది బోరాన్ రియాక్ట్ విత్ బేస్ ఆర్ ఆల్కలీ ఆర్ సోడియం హైడ్రాక్సైడ్ టు గివ్ ది బోరేట్, టు ఫార్మ్ ది బోరేట్స్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? ఇది రియాక్షన్ విత్ బేస్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ విత్ మెటల్స్. ఓకేనమ్మా? ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఇందా నాన్ మెటల్స్ చూసాం, అవునా? రియాక్షన్ విత్ నాన్ మెటల్స్ అయిపోయింది. ఇప్పుడు మెటల్స్ చూద్దాం. మెటల్స్ మెగ్నీషియం మెటలే కదా, మెటల్ తీసుకుందాం. 2b బోరాన్ ప్లస్ 3mg మెగ్నీషియం తీసుకున్నాం. మనకేం ఫామ్ అవుతుందమ్మా, మెగ్నీషియం బోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటిది, మెగ్నీషియం బోరైడ్, Mg3b2 అనేది ఫామ్ అవుతుంది. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది కదా, అవునా? మనకు బోరాన్ రియాక్ట్ విత్ మెగ్నీషియం మెటల్ టు గివ్ ది మెగ్నీషియం బోరేట్. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందమ్మా, -3. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వి డిస్కస్డ్ అబౌట్ దిస్. అవునా? ఎలాగా, ఆక్సిడేషన్ స్టేట్ అనే దాంట్లో మనం ఏం చూసాము, బోరాన్కి -3 + 3 ఉంటుంది. అవునా? -3 బోరాన్ ఆక్సిడేషన్ స్టేట్ -3 + 3 అని. -3కి ఎగ్జాంపుల్ వచ్చేసి Mg3b2 అని చెప్పాను. అవునా? ఆల్రెడీ ఐ టోల్డ్ మెగ్నీషియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -3 ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ Mg3b2 అన్న మెగ్నీషియం బోరైడ్. అర్థమైందమ్మా? ఇప్పుడు బోరాన్ గనక మెగ్నీషియం అనే మెటల్తో బోరాన్ రియాక్ట్ విత్ మెగ్నీషియం మెటల్ టు గివ్ ది మెగ్నీషియం బోరైడ్. దిస్ ఈస్ ద దీని ఆక్సిడేషన్ స్టేట్ -3. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ వచ్చేసి బోరాన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ తో కూడా వర్క్ చేస్తుంది. యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి బోరాన్ అనేది ఎలా వర్క్ చేస్తుందమ్మా, మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే రిడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. రిడక్షన్, వాట్ ఈస్ మీన్డ్ బై రిడక్షన్, ద రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. రిడక్షన్ అంటే ఏంటమ్మా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఏంటమ్మా, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, అంతే కదా? రిడక్షన్ అంటే ఏంటిది, మనకి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఎలిమినేట్ చేయడం, లేకపోతే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ది రిడక్షన్. ఇక్కడ ఇది మనకి బోరాన్ అనేది ఎలా వర్క్ చేస్తుందమ్మా, బోరాన్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. బోరాన్ అనేది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్. సో అప్పుడు అది ఏం చేస్తుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్గా రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? అంటే ఎలిమినేట్ ది ఆక్సిజన్ అనే దాన్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది రెడ్యూసింగ్ ఏజెంటే కదా, అవునా? బోరాన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. ఎలాగా, ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూసెస్ టు కార్బన్ యాజ్ వెల్ యాజ్ సిలికాన్ డైఆక్సైడ్. సిలికాన్ డైఆక్సైడ్ రెడ్యూసెస్ టు సిలికాన్. సిలికాన్ అనేది బోరాన్ ఏం చేస్తుంది, సిలికాన్ డైఆక్సైడ్ని సిలికాన్గా రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఈక్వేషన్ చూద్దాం. ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చో చూద్దాం మనం. ఇప్పుడు వచ్చేసేటప్పటికి 4 moles ఆఫ్ బోరాన్ తీసుకుందాం. ఓకేనా? 4 moles ఆఫ్ బోరాన్ తీసుకొని 3 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. CO2 అంటే కార్బన్ డైఆక్సైడే కదమ్మా, తెలుసు కదా మీకు. బోరాన్ 4 moles ఆఫ్ బోరాన్ రియాక్ట్ విత్ 3 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు గివ్ ది B2O3. అంటే ఏంటిదమ్మా, B2O3 అంటే మనకి ఇది రిపీటెడ్ అన్నమాట, రిపీటెడ్ కాంపౌండ్. అవునా? రిపీటెడ్ కాంపౌండ్ కదా, ప్రతి దాంట్లో ఈక్వేషన్లో మనకి B2O3 అనేది కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఏంటిదమ్మా, ఇది బోరిక్ ఆక్సైడ్. ఏంటిది, బోరిక్ ఆక్సైడ్. ఏమంటామమ్మా దీన్ని, బోరిక్ ఆక్సైడ్ వచ్చింది. సరిపోయిందా? బ్యాలెన్స్ 4 బోరాన్స్. ఆక్సిజన్స్ వచ్చి ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 6 ఉన్నాయి. ద రిమైనింగ్ ఇక్కడ ఏమవ్వాలి అసలు, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటి, ఇక్కడ బోరాన్ అనేది దేని రెడ్యూస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్తో
కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూసెస్ టు కార్బన్, అంటే కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్గా తగ్గించేస్తుంది, అంటే ఆక్సిజన్ అనే దాన్ని తీసేస్తుంది, అవునా, ఎలిమినేట్ చేసేసి ప్యూర్ కార్బన్ అనేది ఫామ్ అయింది, అవునా. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, సిలికాన్ డైఆక్సైడ్ తీసుకుంది. బోరాన్ రియాక్ట్ విత్ సిలికాన్ డైఆక్సైడ్, 4 moles ఆఫ్ బోరాన్ రియాక్ట్ విత్ 3 moles ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ టు గివ్ ది, మనకేం ఫామ్ అవుతుందమ్మా, 2B2O3. ఇక్కడ కూడా బోరిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 moles ఆఫ్ సిలికాన్, అంతే కదా. 3 moles ఆఫ్ సిలికాన్ అనేది ఫామ్ అయింది, అంటే సిలికాన్ డైఆక్సైడ్ అనేది ఎలా రెడ్యూస్ అయిందమ్మా, సిలికాన్గా రెడ్యూస్ అయింది, ఓకేనా, అర్థమైందా. ఇక్కడ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏం తీసుకుంటామంటే బోరాన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రెడ్యూసెస్ టు కార్బన్, అక్కడ ఆక్సిజన్ అనేది తీసేస్తుంది. ఆక్సిజన్ తీయడం అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది, B2O3 బోరిక్ ఆక్సైడ్తో వెళ్ళిపోయింది, బి అనేది ఆక్సిజన్ తీసుకొని, బోరాన్ అనేది ఆక్సిజన్ తీసేసుకొని బోరిక్ ఆక్సైడ్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఏమి ఇచ్చింది మనకి, ప్యూర్ కార్బన్ ఇచ్చింది, అవునా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడేమో సిలికాన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి బోరాన్ అనేది రియాక్ట్ విత్ సిలికాన్ డైఆక్సైడ్ టు గివ్ ది, బోరాన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి బోరిక్ ఆక్సైడ్ ఫామ్ చేసింది, అలాగే ప్యూర్ సిలికాన్ అనే దాన్ని ఇచ్చింది, ఓకేనా. వన్స్ అగైన్ ఐ రిపీట్, as a reducing agent. Once again I repeat it, as a reducing agent. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చెప్పుకున్నామమ్మా, బోరాన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్గా రెడ్యూస్ చేస్తుంది, అలాగే సిలికాన్ డైఆక్సైడ్ని సిలికాన్గా రెడ్యూస్ చేస్తుంది, ఓకేనా. అంటే బోరాన్ అనేది 3 moles ఆఫ్ కార్బన్ తీసుకొని హీట్ చేయాలమ్మా, హీట్ చేసి మనకి అప్పుడు ఏం ఫామ్ చేస్తుంది, B2O3, ఏం ఫామ్ చేస్తుంది, B2O3 ప్లస్ 3 కార్బన్స్, ఓకేనా. బోరాన్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి బోరాన్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ టు గివ్ ది బోరిక్ ఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ 3 moles ఆఫ్ ప్యూర్ కార్బన్ అనే దాన్ని ఇస్తుంది. అలాగే 4 moles ఆఫ్ బోరాన్ రియాక్ట్ విత్ 3 moles ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ in the presence of heat to give the 2 B2O3 plus 3 moles of silicon, 3 moles of pure silicon అనేది ఇస్తుంది, అర్థమైందమ్మా. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ బోరాన్ అనేది మనకి రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, అంటే బోరాన్ రెడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బన్, బోరాన్ రెడ్యూసెస్ సిలికాన్ డైఆక్సైడ్ టు సిలికాన్ ఇస్తుంది, ఓకేనా. దీస్ 2 రియాక్షన్స్ అనేవి దీని 2 రియాక్షన్స్లో బోరాన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేసింది, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్ట్ విత్ హాలోజన్స్. బోరాన్ రియాక్ట్ విత్ హాలోజన్స్ అంటే ఏమేంటి అమ్మ, మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అవునా. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మనకు తెలుసు కదా హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసేటప్పటికి బోరాన్ అనేది మనకి రియాక్ట్ విత్ ఏదైనా తీసుకోవచ్చు, హాలోజన్స్, క్లోరిన్ తీసుకుందాం, ఓకేనా. బోరాన్ అనేది రియాక్ట్ విత్ క్లోరిన్ టు గివ్ ది బోరాన్ ట్రైక్లోరైడ్. సరిపోయిందమ్మా, ఈక్వేషన్ చూడండి బ్యాలెన్స్ ఎంత లేదో, 2 borons 3 2 6 3 2 6, ఓకేనా. అంటే బోరాన్ రియాక్ట్ విత్ ఏదైనా తీసుకోండి, క్లోరిన్ అనే కాదు, ఫ్లోరిన్ తీసుకుంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది, బోరాన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ టు ఫామ్ ది బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఇక్కడ కూడా హీట్ చేయాలమ్మా, ఏదైనా కానీ బోరాన్ అనేది హాలోజన్తో రియాక్ట్ అయినప్పుడు మనం కంపల్సరీ హీట్ చేయాలి, హీట్ చేసినప్పుడు మనకి బోరాన్ ట్రై హాలైడ్స్ ఫామ్ అవుతాయి, ఓకేనా. బోరాన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ టు గివ్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ టు గివ్ ది బోరాన్ ట్రైఫ్లోరైడ్, అర్థమైందా. బోరాన్తో అయితేనేమో బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది, క్లోరిన్తో అయితేనేమో బోరాన్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. అలాగే సిమిలర్లీ బోరాన్ రియాక్ట్ విత్ బ్రోమిన్ టు గివ్ ది బోరాన్ ట్రైబ్రోమైడ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. అలాగే బోరాన్ రియాక్ట్ విత్ అయోడిన్ టు ఫామ్ ది బోరాన్ ట్రై అయోడైడ్ ఫామ్ అవుతుంది, ఓకేనా. దీంతో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్ అనేది కంప్లీట్ అయిందమ్మా, ఓకేనా. ఇక్కడ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇక్కడ హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏదైనా తీసుకోవచ్చు.
ఇన్ కేసు ఒకవేళ కనుక ఇలా హాలోజన్స్ ఇవే రాలేదు, ఎక్స్ పెట్టేసి ఇక్కడ ఎక్స్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అని రాసిన, ఇక్కడ అప్పుడు ఏం రాయాలి 3x3. ఓకేనా? ఎక్స్ అంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, మనకి క్లోరిన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నాము, బోరాన్ ట్రైఫ్లోరైడ్, బోరాన్ ట్రైబ్రోమైడ్, బోరాన్ ట్రై అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బోరాన్ రియాక్ట్ విత్ హాలోజన్స్ టు గివ్ ది బోరాన్ ట్రై హాలైడ్స్. ఇన్ కేస్ ఇక్కడ హాలోజన్స్ ప్లేస్లో మనము 2b ప్లస్ 3x2 ఇలా రాయొచ్చు. ఓకేనా? ఇలా రాసినప్పుడు ఏమవుతుంది, మనకి హీట్ చేస్తే 2bx3 అంతేనా? బోరాన్ ఎక్స్ ప్లేస్లో ఫ్లోరిన్ రాస్తే BF3, క్లోరిన్ రాస్తే BCl3, బ్రోమిన్ రాస్తే BBr3, అయోడిన్ రాస్తే Bi3. ఓకేనా? ఎక్స్ని ఇలా రిప్రజెంట్ చేసుకొని కంపల్సరీ ఎక్స్ని ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు మెన్షన్ చేయాలమ్మా, ఎక్స్ ఈజ్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. ఓకేనా? దోస్ ఆర్ హాలోజన్స్.